Good morning, my dear students. Fifth semester lo 5B paper title non-governmental organizations. Fifth semester lo 5B paper title non-governmental ఆర్గనైజేషన్స్ అంటే తెలుగులో స్వచ్ఛంద సేవా సంస్థలు. స్వచ్ఛంద సేవా సంస్థలు నిజానికి భారతీయ సమాజంలో పూర్వపు రోజులలో స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉండేది. మనం చరిత్రను బట్టి మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం స్వచ్ఛంద సేవా సంస్థలు గురించి చెప్పుకునే ముందు సోషల్ వర్క్లో స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సంబంధం ఏంటనేది మనం ఇక్కడ బ్రీఫ్గా మనం తెలుసుకోవాలి. దట్ సోషల్ వర్కర్స్ ముందుగా ఆ రిలేషన్ ఏంటనేది తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. సోషల్ వర్క్ అంటే తమకు తామే సహాయపడే కళ. ఎవరైతే సహాయం కోరతారో వారికి ఉచితరీతంగా చేసే సేవను లేదా ఇతర వనరులను వారికి సమకూర్చటం సోషల్ వర్క్లో చాలా ప్రాముఖ్యమైనది, ఆవశ్యకతమైనది మరియు ముఖ్యమైనది. సోషల్ వర్క్లో సంఘ సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం చెప్పవచ్చు. సంఘ సేవ అంటే ఒక వ్యక్తి కానీ ఒక సముదాయం కానీ ఒక సమాజం కానీ ఆపదలో ఉన్నప్పుడు ఉచిత రీతిగా చేసే సహాయాన్ని సంఘ సేవ అంటాం, సోషల్ సర్వీస్ అంటాం. ఈ సోషల్ సర్వీస్ అనేది ప్రతి వ్యక్తిలోనూ మానవతా విలువలతోనూ ఇది ముడిపడి ఉంటుంది. మరి పూర్వపు రోజుల్లో సంఘ సేవ అనేది చాలా సాంప్రదాయకంగా, మర్యాదపూర్వకంగా, ఆలోచన విధంగా వస్తున్నటువంటి గొప్ప మానవతావాదము. సో స్వచ్ఛంద సంస్థలు మరి ఆ రోజుల్లో సమాజంలో సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవి. ఆపదలు ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారికి తక్షణమే సహాయం చేయటం స్వచ్ఛంద సేవా సంస్థలోకి చాలా పద్ధతిగా ఉండేది. ఇక్కడ సోషల్ వర్క్లో ప్రధానంగా మనం చూసినట్లయితే మానవతా విలువలకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. మానవతా దృక్పథంతో ప్రతి వ్యక్తి జీవించాలి అనేది ఇక్కడ సోషల్ వర్క్లో ఉంటుంది. అందుకని మనం సోషల్ వర్క్ యొక్క నిర్వచనము చూసినట్లయితే సమాజంలో వివిధ వనరులు ఒక చోట చేర్చి వాటి ప్రభావం వ్యక్తుల మీద, సమూహం మీద, సమాజం మీద పడేటట్లు చేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా తమకు తామే సహాయపడే
కళను సంఘ సంక్షేమ శాస్త్రము అంటారు, సోషల్ వర్క్ అంటారు. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. సోషల్ వర్క్ అంటే సమాజంలో ఇది వనరులు ఒక చోట చేర్చి వాటి ప్రభావము వ్యక్తుల మీద, సముదాయాల మీద, సమాజాల మీద పడేటట్లు చేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా తమకు తామే సహాయపడే కళ. సోషల్ వర్క్ యాజ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. సోషల్ వర్క్ యాజ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్, వృత్తిపరమైనది. సంఘ సంక్షేమ శాస్త్రం వృత్తిపరమైనది. మనకి సమాజంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎవరికి వారు ఆ ప్రొఫెషన్స్ని స్వీకరిస్తూ వాటిని అమలు చేస్తూ దానిలోని జీవనం గడుపుతుంటారు. ఆ ప్రొఫెషన్ని చాలా మర్యాదగా, చాలా ఆనందంగా స్వీకరించి దాన్ని నడుపుకుంటూ మొత్తం కుటుంబంతో కూడా సామాజిక జీవనం గడుపుతూ ఉంటారు. సో వృత్తి అనేది చాలా ఉపయోగము మానవునికి. అలాగే ఇక్కడ సోషల్ వర్క్లో సంఘ సంక్షేమ విద్యార్థులు దీన్ని ఒక ప్రొఫెషన్గా స్వీకరించి సమాజంలో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించటం వారికి అలవాటుగా ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ సోషల్ వర్కర్స్ ఒక ప్రొఫెషన్తో ఉండి వారు సమాజానికి సేవలు చేస్తుంటారు. అందుకని సమాజంలో ఒక టీచరు ఎటువంటి పాత్ర పోషిస్తాడో అంటే మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. అట్లాగే డాక్టరు రోగులు వైద్యం చేస్తారు, రోగులకు ప్రాణ భిక్ష పెడతారు. అట్లాగే న్యాయవాది సామాన్య ప్రజలకు న్యాయము అందిస్తాడు, లాయరు, న్యాయవాది. ఇక్కడ సోషల్ వర్కర్స్ సోషల్ ఇంజనీర్స్ అంటాం. సోషల్ ఇంజనీర్స్ అంటే సోషల్ వర్కర్స్ సోషల్ ఇంజనీర్స్ని ఎందుకు అంటున్నామంటే సమాజాన్ని మనం బాగు చేస్తాం. సమాజంలో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యల్ని తెలుసుకొని వాటిని ఒకటి వేళ్లతో పెకలించి లాగి దూరముగా పడవేస్తారు. అవి తిరిగి ఉత్పన్నం అవ్వకుండా ఒక నవ సమాజాన్ని నిర్మించగలుగుతాడు సోషల్ ఇంజనీర్. అలాగే బయట కూడా ఇంజనీర్స్ ఉంటారు. రోడ్లు, భవనాలు, డామ్లు, బ్రిడ్జిలు, చెక్ డామ్లు, ప్రాజెక్టులు అన్నీ కడుతుంటారు ఇంజనీర్స్. అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారు. ప్రజలు దాన్ని ఉపయోగించుకొని సామాజిక జీవనం గడుపుతుంటారు. ఇప్పుడు వ్యవసాయ రంగం ఉందనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నప్పుడు ఆ నీరంతా కూడా వృధా అయిపోకుండా అక్కడ చెక్ డాములు కడుతుంటారు. ఇంజనీర్ ఏం చేస్తాడండి, చెక్ డాములు కడుతుంటాడు. అవి అక్కడ నిల్వ ఉంచి ఆ వ్యవసాయానికి ఆ నీరుని మళ్ళిస్తుంటాడు. సో ప్లానింగ్. అవి ఇక్కడ సోషల్ వర్కర్స్ సోషల్ ఇంజనీర్స్ని ఏం చేస్తారంటే, ఇంజనీర్గా ఏం చేస్తాడంటే సమాజాన్ని బాగు చేస్తాడు. సమాజంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల్ని తెలుసుకొని ఉత్పన్నం కాకుండా అవి చేస్తుంటాడు. సో ఇది సోషల్ వర్కర్స్ చేయవలసినటువంటి డ్యూటీస్. ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క పాత్ర బట్టి మనం చూసినట్లయితే ఆ రోజుల్లో
కొంతమంది స్వచ్ఛంద సంస్థల్ని నెలకొల్పుకుని వాటి ద్వారా సమాజానికి సేవ అందజేస్తూ ఉండేవారు. అంటే ఆ రోజుల్లో చాలామంది పేదవారుగాను, దరిద్రులుగాను, అనాథులుగాను, వికలాంగులుగాను సమాజంలో ఎక్కువగా ఉండేవి. వీరికి మరి సరైనటువంటి ఆదరణ ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో వీరు స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. కుటుంబాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పటికీ సరైన ఆదాయం ఉండేది కాదు, లభించేది కాదు. వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు, క్రిమి కీటకాదులు ఇవన్నీ రావడం వల్ల పంటలు కూడా పాడైపోయి ఆదాయం ఉండేది కాదు. ప్రజలకి ఆర్థిక ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటూ ఉండేవారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఇటువంటి వికలాంగులు కానీ, లేకపోతే అనాథులు కానీ, లేకపోతే వృద్ధులు కానీ సంపూర్ణంగా ఆదరించేటువంటి శక్తి వారిలో ఉండేది కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడడం అనేది తప్పనిసరి. సాధారణంగా మనం చూసినట్లయితే 1947కు ముందు భారతదేశంలో స్వచ్ఛంద సేవా సంస్థలు యొక్క పాత్ర ఒక రకంగా ఉన్నప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర ఎక్కువైనదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ప్రధానంగా వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే సమాజానికి సేవ చేయాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి, తక్షణమే కష్టాల్లో ఉన్నవారిని మనం గట్టెక్కించాలి, లేదా మనం వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి. ఏ విధంగాను? ఆర్థికంగాను, విద్యాపరంగాను, లేక ఇతర విధంగాను మళ్ళీ మనం ప్రోత్సహించాలి. వారు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వారి యొక్క ప్రణాళికల్ని, వారి యొక్క విధానాలని చాలా పణంగా పెట్టుకొని ఇవి నెలకొల్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా సంఘ సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర చాలా పటిష్టంగా ఏర్పడ్డది. నిజానికి చూసినట్లయితే ఆ రోజుల్లో ఎక్కువ సమాజంలో వరదలు, తుఫానులు, వ్యాధులు, కరువు కాటకాలు ఎక్కువ ఉండేవి. మసూసి, కలరా, పొంగు, ఆటలమ్మ ఇవి ఎక్కువ ఉండేవి. ఈ వ్యాధులు ప్రబలుతున్నప్పుడు ప్రజలకు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వారు జీవిస్తూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు వారు స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి వారికి ఆర్థికంగా లేకపోతే ఇంకొక విధంగా వారికి సహాయం అందిస్తూ ఉండేవారు. సో ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు భారతదేశంలో పుట్టి పెరిగి ఒక ప్రముఖమైనటువంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. మొదట్లో ఈ స్వచ్ఛంద సంస్థలు 10,000 ఉన్నాయని మన అంచనా. ప్రస్తుతం భారతదేశంలో స్వచ్ఛంద సేవా సంస్థలు 42,000 వరకు ఉన్నాయని ఒక అంచనా ఉన్నది. అంటే మొదట్లో 10,000 ఉన్నది, ఈ రోజున 42,000 స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నడుస్తున్నాయనేది చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి మనకి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా, స్వచ్ఛంద సంస్థలు ఒక పాత్ర ఎంత పేరు ప్రతిష్టలు సాధించుకున్నది ఏంటనేది మీకు ఒక డౌట్ రావచ్చు. మనకి 2 సంస్థలు ఉన్నాయి, పబ్లిక్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు. అంటే ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు. ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వారు కూడా సేవ చేస్తున్నారు.
వారు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం వాళ్ళకి వనరులు అందజేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తుంది కానీ కొంచెం టైం ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు తక్షణమే వారికి అందజేయటం, తక్షణమే వారికి సహాయం అందజేయడం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అంటుపోయి ఇబ్బంది పడుతున్నారు, వెంటనే తక్షణమే సహాయం చేస్తారు. సో ఈ విధంగా ఈ రెండు సంస్థలు భారతీయ సమాజంలో ఒక క్రమబద్ధంగా నడుస్తున్నాయని మనం చెప్పవచ్చు. భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆదరణ ఉండేది. క్రమక్రమంగా భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గుముఖం పట్టడంతో ఈ అనాథులకి లేకపోతే అనారోగ్యంగా ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం అనేది అందటం కొంత జాప్యం ఏర్పడిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఉన్నప్పుడు వారికి కావాల్సిన అవసరాలు ఏంటి అని సభ్యులు గమనించి వారికి సహాయం చేసేవారు. ఈవేళ మన సమాజంలో ఆధునిక కుటుంబాలు ఏర్పడ్డాయి. ఆధునిక కుటుంబం అంటే భార్యాభర్తలు వారికి కలిగిన సంతానము కలిసిమెలిసి ఉంటాం ఆధునిక కుటుంబాలు. మరి ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి ఆధునిక కుటుంబ వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ ఆధునిక కుటుంబాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే త్వరితగతి సాధిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఎవరికి వారు బిజీగా ఉంటాం, ఇతరులకి సహాయం చేసేటువంటి సమయం లేదు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛంద సంస్థల యొక్క అవసరం అనేది ఏర్పడిందని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రత్యేకమైన నిధులు కేటాయించి భారతీయ సమాజంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసినట్లయితే ఆయా సమాజంలో ఉన్నటువంటి అనాథులు, అభాగ్యులు, వితంతులు, వృద్ధులు, వికలాంగులు, బలహీనులు వీళ్ళంతా కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వర్క్ చేయటం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారాగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు చేసేటువంటి సహాయం కూడా వారికి ఉపయోగపడుతుందని ఇక్కడ మనం చెప్పవచ్చు, గమనించవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వ సంస్థలు అందించే సహాయం కొంతవరకు ఉపయోగపడుతుంది. మరి మిగతా లోటు స్వచ్ఛంద సంస్థలు ఇవ్వటం అనేది జరుగుతుంది. 1905లో గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించి ఆ సొసైటీ ద్వారా వారికి సహాయం చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక మతాతీతమైన సాంఘిక సేవ మన దేశంలో ఉద్భవించిందని మనం చెప్పవచ్చు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించి ఈ సొసైటీ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్థగా ఏర్పడ్డది. కాబట్టి సేవ చేయటానికి ఆ రోజుల్లో ఒక సొసైటీ అనేది నిర్మించుకోవటం జరుగుతుంది. ఆ సొసైటీ ద్వారాగా
సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి మతస్థులు ఆయా మతానికి అతీతంగా ఉంటూ మానవ సేవే మాధవ సేవ, పరుల సేవే పరమాత్ముని సేవ, నరుల సేవే నారాయణ సేవ అనే సూక్తులు దృష్టిలో పెట్టుకొని ఆ మతానికి సంబంధించినటువంటి పెద్దలు ఆ మతంలో ఉన్నటువంటి సమస్యల్ని, అనాథుల్ని, అభాగ్యుల్ని ఆదుకోవటం చాలా ముఖ్యమైనది మనం చెప్పవచ్చు. అసలు స్వచ్ఛంద సంస్థ అంటే ఏమిటి అనేది మనం నిర్వచనం చూద్దాం. స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వచనం లార్డ్ బేవరిడ్జ్ అనేటువంటి వ్యక్తి స్వచ్ఛంద సంస్థల్ని నిర్వచించడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు అంటే బయట వారి అధికారానికి లోను కాకుండా సొంత నిధులు సమకూర్చుకొని ఆ నిధులు ద్వారా వారు సంఘ సేవా కార్యక్రమాలు చేసేటువంటి దానిని స్వచ్ఛంద సంస్థ అంటాం. అంటే ఒక 10 మంది ఒక సంఘంగా ఏర్పడి ఆ 10 మంది సొంత నిధులు సమకూర్చుకొని ఆ నిధుల్లో కొంత భాగము ప్రతి ఏటా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే 10 మంది 10 లక్షలు సమకూర్చుకొని ఆ 10 లక్షల మీద వచ్చేటువంటి వడ్డీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఆదాయం అవ్వచ్చు, ఆ భాగాన్ని ఆ సంవత్సర కాలంలో నిరుపేదలకి, అభాగ్యులకి, దిక్కులేని వారికి వారు అందజేయటం జరుగుతుంది. అది మనకి మలికిపురంలో రోటరీ క్లబ్ ఉంది. మలికిపురం రోటరీ క్లబ్. మీరేం చేస్తున్నారు? ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఏం చేస్తున్నారు మీకేం తెలుసా? చెప్పండి. వారు ప్రతి సంవత్సరం కూడా ఈ మలికిపురం మారుమూల ప్రాంతంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, లేకపోతే ఆపదలు ఉన్న వారికి వారు ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ వారు సహాయం అందజేస్తున్నారు. ఒక పేదవాడు అనారోగ్యం గురైపోతే ఆపరేషన్ చేయడానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు. వెంటనే రోటరీ క్లబ్ వారు ఆ గ్రామానికి వెళ్ళి ఆ అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తికి ఆ 30,000 రూపాయలు సహాయం చేయటం జరుగుతుంది. వెంటనే ఆ 30,000 రూపాయలు అందుకొని వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ యొక్క జీవితం నిలబెట్టుకోవటం జరుగుతుంది. చూసారా? ఆపదలు ఉన్న వారిని ఆదుకోవటం. అలాగే ఒక పేదవాడు బాగా చదువుతున్నాడు కానీ ఫీజులు కట్టుకోవటానికి స్తోమత లేదు. అటువంటిప్పుడు ఈ రోటరీ క్లబ్ లేదా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆ పేద విద్యార్థికి ధన రూపంలో వాళ్ళకి ఇవ్వటం, లేకపోతే ఫీజులు వాళ్ళే స్వయంగా కట్టి చదివించడం జరుగుతుంది. ఆ విద్యార్థి చదువు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. చూసారా? అలాగే కొంతమంది మన సమాజంలో మట్టిలో మాణిక్యం లాంటి విద్యార్థులు ఉంటారు. అంత తెలివైన వాళ్ళు, అంత బ్రెయిన్ షార్ప్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ వెనకాల పేదరికం వెంటాడుతూ ఉంటుంది. చదువు కొనసాగటానికి ఆటంకం ఏర్పడుతుంటుంది. తల్లిదండ్రులు అనారోగ్యం గురైపోవటం, లేకపోతే మరణించటం ఏదో కారణం. కానీ ఆ స్టూడెంట్ చాలా తెలివైన వాడు. అటువంటి వారు ఎక్కడైతే ఉన్నారో వీరు స్వచ్ఛంద సంస్థలు తెలుసుకొని ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళి ఆ సహాయం అందజేయటం స్వచ్ఛంద సంస్థల యొక్క పనితీరు మనం చెప్పవచ్చు. ఆశ్చర్యమైపోతాం మనం. అంత శ్రమ తీసుకుంటారు, అంత ఓపిక, అంత మానవత్వం, దాతృత్వం, సహకారం స్వచ్ఛంద సంస్థలు మనకు కనిపిస్తుంటుంది. చూస్తున్నాం కదండి పేపర్లు, ఈనాడు పేపర్లో మనం చూస్తుంటాం. వసుంధర పేజీలో
మేడం గారు గురించి చేస్తుంటారు. మొదట ఇద్దరు అనాథులతోటి ప్రారంభించామండి. ఈవేళ మా అనాథ శరణాలయంలో 30 మందికి అనాథులు ఉన్నారు. వారికి నేను స్వయంగా సేవ చేస్తున్నాను. వారిని అన్ని విధాలుగా నేనే చూసుకుంటాను. మా వారేమో బయట అన్నీ కూడా తెచ్చి పెడతారు. నేను 30 మంది అనాథులకి భోజనము, విద్య అన్నీ సమకూరుస్తానని ఈనాడు పేపర్లు వసుంధులు వేస్తుంటారు. చదవండి, అప్పుడప్పుడు చదవండి. అనాథ శరణాలయాలు, అలాగే వికలాంగులు సంస్థలు, వికలాంగులు, అలాగే మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్కి సేవ చేస్తుంటారు. మనకి దగ్గరలో రాజుల్లో వివేకానంద మానసిక వికలాంగుల కేంద్రం ఉంది. వివేకానంద మానసిక వికలాంగుల కేంద్రం ఉంది. మనం వెళ్ళాం ఆ సంస్థ. ఎవరున్నారండి అక్కడ? మానసిక రోగులు ఉన్నారు. వారు బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. వారు ఇతరుల మీద ఆధారపడతారు. ఆ సేవ చేయటంలో వారు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. కొన్ని థెరపీస్ ఇస్తున్నారు. స్పీచ్ థెరపీ, ఫిజికల్ థెరపీ. సో కొన్ని థెరపీస్ ద్వారా వాళ్ళని కనీసం వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితికి డెవలప్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు. అలాగే మనకి లక్కవరం దగ్గర మేరీ మాత వృద్ధుల ఆశ్రమం ఉంది. దాంట్లో ఎంతమంది ఉన్నారండి? 40 మంది వృద్ధులు ఉన్నారు. 40 మంది కూడా అనాథులు, దిక్కులేని వారు. ఇవాళ అక్కడ ఉచితంగా భోజనము, వసతి సౌకర్యాలు సమకూర్చి వైద్య సదుపాయాలు కూడా సమకూరుస్తున్నారు. హ్యాపీగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. లేకపోతే ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు లేకపోతే సమాజంలో పరిస్థితి ఎట్లా ఉండదో గమనించండి. ఇవాళ సమాజం మనకి బెగ్గింగ్ సిస్టమ్ తగ్గింది. తెలుగులో ఏమంటాం? యాచక వృత్తి అంటాం. తగ్గిపోయింది కదండి. మరి పూర్వం ఇప్పటికి చాలా మనకి తేడా కనిపిస్తుంది కదండి. అసలు ఎవరు మన ఇంటికి రావట్లేదు బెగ్గర్స్. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థల పాత్ర ఆ విధంగా ఉందని మనం చెప్పవచ్చు. అలాగే పేదవాళ్ళు, అనాథులు, వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. అది ఒక చోట ఏర్పాటు చేసి ఆ సంస్థలు వారికి అన్ని విధాలా సమకూరుస్తున్నారు. తిండి, బట్ట, గృహము అన్నీ A to Z అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి వాళ్ళు సేవ చేస్తున్నారు. హ్యాపీగా బతుకుతున్నారు. వైజాగ్లో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వైజాగ్లో పెద్దవాళ్ళతేరులో ఒక స్కూల్ ఉందండి. ఆవిడ స్కూలు నిర్వహించేటువంటి యజమాని సరస్వతి మేడం గారు అంటాం. సరస్వతి మేడం గారు ఇంచుమించు 200 మంది అక్కడ మెంటలీ ఇల్నెస్ పర్సన్స్ ఉన్నారు. మెంటలీ రిటార్డెడ్. వాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారంటే మేము ఆశ్చర్యమైపోయాం. స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ స్కూల్ దగ్గర అడ్మిట్ చేస్తారు. ఆ పగలంతా వాళ్ళకి ఏదో వాళ్ళ యొక్క మైండ్ని బట్టి వాళ్ళకి కొన్ని ఎడ్యుకేషన్ కానీ గేమ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు యొక్క పాత్ర చాలా గొప్పదని మనం చెప్పవచ్చు. ఇంకా స్వచ్ఛంద సంస్థలు నిర్వచనం తర్వాత ఇవి ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాం. ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రయోజనాలు చూస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చాలామంది వీటి యొక్క సేవల్ని వినియోగించుకొని గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందుతున్నారు. గొప్ప చదువులు చదువుతున్నారు. గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. గొప్పగా స్థిరపడుతున్నారు. సమాజంలో చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేను పలానా స్వచ్ఛంద సంస్థలో చదువుకుని నేను ఇంత పెద్దవాడిని అయ్యానని గర్వంగా చెప్పుకుంటున్నారు. వైజాగ్ దగ్గర భీమిలి అనే పట్టణంలో ఒక NGO ఉందండి. పెద్ద NGO, ఇంటర్నేషనల్ NGO. ఆ NGOలో
ఫ్యామిలీ టైప్స్ ఉంటాయి. అంటే ఇంచుమించు 14 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. 14 ఫ్యామిలీస్లో 14 మంది మదర్స్ ఉంటారు అన్నమాట. వారికి 10 మంది పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తారు. ఈ 10 మంది ఎవరండి? అనాథులు, తల్లిదండ్రులు చనిపోవటం, లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవటం, బిడ్డలేమో అనాథలుగా మిగిలిపోవటం, లేదా రెండో వివాహం చేసుకోవటం, మొదటి భార్యకి కలిగిన సంతానం వాళ్ళని ఎక్కడ తీసుకు వదిలిపెట్టేయటం, ఇలాగ కొంతమంది సమాజంలో మనకు దొరుకుతుంటారు. ఇటువంటి పిల్లలందరినీ కూడా అక్కడ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ 14 మంది ఫ్యామిలీస్లో 10 మందిని ఆ తల్లులకి అప్పచెప్తారు అన్నమాట. ఈ 10 మంది పిల్లలకి ఒక తల్లి, అలా 14 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ మదర్ ఏం చేస్తారంటే ఈ 10 మందిని సొంత బిడ్డలుగా చూసుకుంటుంది అన్నమాట. వారికి కావాల్సిన ఆలనా పాలన, సంక్షేమము అన్నీ కూడా తనే సమకూర్చుకుంటుంది. నెలకి సరిపడ్డ రేషన్ అంతా కూడా ఇచ్చేస్తారు. ఇది యజమాని ఇచ్చేస్తారన్నమాట. తనే స్వయంగా బయటికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి కిరాణా లేదా రేషన్ అన్నీ కూడా తెచ్చుకుని చక్కగా ఆ గృహంలో పెట్టేసుకుని వాళ్ళని చదివించటం, వారి వసతి ఇవన్నీ కూడా సమకూర్చుకోవటం. వండర్ఫుల్ ఎన్జిఓ అండి. ఎక్కడుందంటే విశాఖపట్నంకి 30 కిలోమీటర్ దూరంలో భీమిలి అనే గ్రామంలో ఎన్జిఓ. ఆ ఎన్జిఓ పేరు ఏంటంటే సేవ్ అవర్ సోల్. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఒక్కసారి విజిట్ చేయండి, ఆశ్చర్యమైపోతాం. అర్థమైందా? ఈ 14 ఫ్యామిలీలో ఉన్నటువంటి తల్లులకి అక్కడ వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయితేనే మదర్ రూల్ ఇస్తారు. ఎలా ఇంటర్వ్యూ చేస్తారంటే ఏ విధమైన చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడు లక్షణాలు ఉండకూడదు, నిజమైనటువంటి ఒక స్త్రీగా ఉందా లేదా టెస్ట్ చేసి అప్పుడు ఆ జాబ్ ఆ ఫ్యామిలీకి అటాచ్ చేస్తారు. నిజంగా ఆ తల్లుల్ని చూస్తుంటే మనకి కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయండి. అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా పెళ్ళి కాని వారు, ఇటువంటి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవారు, ఇటువంటి సేవ చేయాలి నా జీవితానికి అని దానికి జీవితం అర్పించేస్తానమాట. చూడండి, మనకి సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోరు కదండి, తెలుసు కదా. మ్యారేజ్ చేసుకోరండి సిస్టర్స్, సేవ చేస్తుంటారు. కేరళ నుంచి వచ్చేసి మనకి లక్వరం ఓల్డేజ్ హోమ్లో సేవ చేస్తున్నారండి. అసలు ఆలోచన ఉండదు, పెళ్లి చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలంటే ఆలోచన ఉండదు. సో ఈ విధంగా వాళ్ళు చక్కటి సంకల్పంతో, చక్కటి దృఢత్వంతో వారి జీవితాన్ని పణంగా పెట్టుకొని వారు ఆ హోమ్లో గడుపుతుంటారు. సొంత బిడ్డలండి, 10 మంది కూడా సొంత బిడ్డలు, నాకే పుట్టారు అని ఫీలింగ్ తోటి ఆ బిడ్డలు పెంచుతుంది. కొంతమంది చాలా చదువులు చదివేసి ఇంజనీర్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ కూడా అక్కడే చేసుకుంటారు. మ్యారేజ్ అయిపోయి ఎక్కడున్నా సరే, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, వాళ్ళు ఎప్పుడైనా వైజాగ్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని పలకరించి వెళ్తారంట. అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా? నేను చాలా బాగున్నానమ్మా, నాకు 2 పిల్లలు అని వాళ్ళు పలకరించి హోమ్కి వచ్చి 1 గంట కూర్చొని వెళ్తారంట. ఆ తల్లితోటి మాట్లాడి వెళ్తారంట. సరే, ఆ బంధం ఆ సోషల్ రిలేషన్ ఏ విధంగా ఉందో. సో ఆ విధంగా స్వచ్ఛంద సంస్థలు ఇవాళ భారతదేశంలో 42,000 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఈ 42,000లో టాప్ 10లో కొన్ని ఉన్నాయి. అదేంటండి, టాప్ 10లో ఒకటి చెప్తాను. ఏంటంటే ఇది హెల్ప్ ఏజ్ ఇండియా. ఎప్పుడు విన్నారండి? ఇది హెల్ప్ ఏజ్ ఇండియా విన్నారా? వెరీ గుడ్. ఏం చేస్తుంది ఇది?
గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘ రోగులకు ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, హెల్ప్ ఏజ్ ఇండియా గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘ రోగులకు ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. చూసారండి, దీర్ఘ రోగులు ఉంటారు ఏంటి, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, ఇవన్నీ దీర్ఘకాల చనిపోయే వరకు ఆ రోగంతోనే ఉంటారు. మరి మందులు కొనుక్కోవాలంటే చాలా భారం, వాళ్ళకి చాలా ఖరీదు. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇటువంటి స్వచ్ఛంద సంస్థని టైప్ పెట్టుకొని కొంత నిధులు కేటాయించి సర్వీస్ చేయమని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందన్నమాట. అటువంటి ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలో ఒకటి ఏంటంటే హెల్ప్ ఏజ్ ఇండియా. టాప్ 10లో ఉందండి వేళ. చూసారండి. సో స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రయోజనాలు మనకి ఎన్ని ఉన్నాయంటే చాలా మనకు కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు వేళ దేనికి కూడా భయపడక్కర్లేదు. రాజకీయ ప్రభావానికి, వారి యొక్క ఒత్తిడికి కూడా వారు భయపడక్కర్లేదు. స్వతంత్రంగా ఉంటుంది, స్వతంత్రంగా సేవ చేస్తారు, స్వతంత్రంగా సమాజానికి వెళ్ళి వాళ్ళు సేవ చేస్తుంటారు. సో ఇటువంటి ధైర్యము ఒక స్వచ్ఛంద సంస్థలకి ఉంటుందని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు అనేది అత్యవసర అవసరాలను తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందండి. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వయం సహాయం కానీ, సహాయార్థులకు తోడ్పడే వ్యయాలు కానీ సహాయం చేయటం జరుగుతుంది. అంటే ఎంత ఖర్చు అయినా సరే స్వచ్ఛంద సంస్థలు భరిస్తుంది. ఎంత ఖర్చు అయినా కొంత భాగం కేటాయించేస్తున్నారు. ఈవేళ తనకు వచ్చిన ఆదాయంలో 10వ వంతు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి అని ప్రతి మానవుడు కూడా మానవత్వంతో ఈవేళ బతుకుతున్నాడు. అందరూ కాదండి, కొంతమంది. చూడండి, మన కాలేజీలో చాలామంది మాస్టర్లు పేద విద్యార్థులకి ఫీజులు కడుతున్నారు. మానవత్వం. పేద విద్యార్థులకు ఫీజులు కడుతున్నారండి. మన కళాశాలలో కొంతమంది మాస్టర్లు ఫీజు కడుతున్నారు. సరే, మానవత్వం. స్వచ్ఛంద సేవ చేస్తున్నారు ఈవేళ. ఇక్కడే మనకి సర్వీస్ కనిపిస్తుంది, గొప్ప సర్వీస్ కనిపిస్తుంది. అందువల్ల మనం స్వచ్ఛంద సంస్థలు నేటి భారతదేశంలో కొన్ని ప్రభుత్వ పరంగాను, కొన్ని వ్యక్తిగతంగా వాళ్ళు సమకూర్చుకొని ఏర్పాటు చేసుకొని వారు చక్కటి సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజ వేస్తున్నారని మనం ధైర్యంగా చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 5వ సెమిస్టర్లో 5B టైటిల్ ఏంటంటే, పేపర్ టైటిల్ ఏంటంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, తెలుగులో స్వచ్ఛంద సేవా సంస్థలు. స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఏమిటి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి, వాటిని ఎలా నడపాలి, ఎట్లా సేవ చేయాలి, ఏ విధమైన వారికి సహాయం చేయాలి అనేది దీంట్లో ముఖ్యమైన విషయాలు. 2వ క్లాసులో స్వచ్ఛంద సేవా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది 2వ క్లాసులో మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఈ లెసన్ ఇంతతోటి ముగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.